ధర్మశాలలో జరుగుతున్న భారత్ ఇంగ్లాండ్ మధ్య 5వ టెస్టులో భారత ప్లేయర్లు పరుగుల వరద పారిస్తున్నారు. రోహిత్ శర్మ, శుభమన్ గిల్ నువ్వా నేనా అన్నట్లుగా ఇద్దరు అద్భుతంగా సెంచరీలతో హోరెత్తించారు. శివరాత్రి రోజున ఇంగ్లాండ్ బౌలర్లను రోహిత్ శర్మ, శుభమన్ గిల్ చెడుగుడు ఆడుకున్నారు. ఈ క్రమంలోనే లంచ్ కు ముందు ఇద్దరు సెంచరీలను పూర్తి చేసుకున్నారు. రోహిత్ శర్మ 155 బంతుల్లో 13 ఫోర్లు 3 సిక్సర్లతో తన 12వ టెస్టు శతకాన్ని నమోదు చేశాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్ లో 48వ సెంచరీది. ఇక శుభమన్ గిల్ అయితే ఏకంగా 137 బంతుల్లోనే 10 ఫోర్లు 5 సిక్సర్లతో టెస్టుల్లో తన 4వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా ఈ ఇద్దరు సెంచరీలతో చెలరేగడంతో భారత్ లంచ్ విరామ సమయానికి ఒక వికెట్ నష్టపోయి 224 పరుగులతో భారీ స్కోరు దిశగా కొనసాగుతుంది. ఒక వికెట్ కి 135 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా తొలి సెషన్ లో 129 పరుగులు చేసింది. అలాగే రోహిత్ శర్మ, శుభమన్ గిల్ రెండో వికెట్ కి 160 పరుగులు జోడించారు. ప్రస్తుతం భారత బ్యాటింగ్ చూస్తుంటే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ను ఇన్నింగ్స్ తేడాతో ఓడించే అవకాశంగా కనిపిస్తుంది. అందులోనూ ధర్మశాల పిచ్చి ప్రత్యర్థి ముందు టార్గెట్ 300 ఉంచినా చాలు ఈజీగా గెలిచే అవకాశం ఉంది. దీంతో ఇంగ్లాండ్ కు చావు దబ్బే.